హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగువాడ్. రీసెంట్గా మనం మాట్లాడుకున్న కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసుని పోలీసులు ఛేదించేశారు. నిందితులు ఇద్దరిని కూడా రాంచీలో కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ముందు మెదక్ తూప్రాన్లో ఒక ఫామ్ హౌస్లో హర్ష గ్యాంగ్ పార్టీ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే పార్టీలో మొత్తం 9 మందిని గుర్తించిన పోలీసులు ఇందులో నిఖిల్ అనే వ్యక్తిని ఢిల్లీ ఫరీదాబాద్లో పోలీసులు పట్టుకున్నారు. ఇక క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మొత్తం కేసుని ఛేదించేశారు. అండ్ హైదరాబాద్లో కొండాపూర్ నుంచి రాంచీకి క్యాబ్ బుక్ చేసుకున్న హర్ష సంఘటన జరిగిన రోజే బయలుదేరాడు. రాంచీలో వాళ్ళను డ్రాప్ చేసి వస్తున్న సమయంలో ఇన్స్టాగ్రామ్లో చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాన్విలేక్ అపార్ట్మెంట్లో రాకేష్ అగర్వాల్ అండ్ రేణు అగర్వాల్ దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్కు సనత్ నగర్లో స్టీల్ షాప్ ఉంది. అండ్ వాళ్ళ ఇంట్లో 10 రోజుల క్రితం హర్ష అనే వ్యక్తి పనికి దిగాడు. ఎంతో నమ్మకస్తుడిగా యజమానులను నమ్మించాడు హర్ష. ఇక అదును కోసం ఎదురు చూశాడు హర్ష. బుధవారం భర్త రాకేష్ కుమారుడు షాప్కి వెళ్ళగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంది. ఇక సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇల్లు తాళం వేసి ఉండడం చూసి ఫోన్ చేశాడు. ఫోన్ను ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంతో తలుపులు తెరిచి చూస్తే రేణు రక్తపు మడుగులో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రేణు కాళ్ళు చేతులు కట్టేసి కుక్కర్తో తలపై కత్తితో 20 సార్లు పొడిచి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఇక హర్షతో పాటు అదే అపార్ట్మెంట్లో బంధువుల ఇంట్లో పనికి కుదిరిన రోషన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి ఈ హత్యకి పాల్పడ్డారు. హత్య అనంతరం నిందితులిద్దరూ కూడా రక్తంతో తడిసిన దుస్తులను అక్కడే వదిలేసి స్నానం చేసి స్కూటీపై పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇక రేణు హత్య తర్వాత ఆమె ఒంటిపై 5 తులాల బంగారం, 50,000 నగదుతో నిందితులైతే పరారయ్యారు. హత్య సమయంలో రేణు కేకలు వేయకుండా ఉండేందుకు ఆమె గొంతులో కత్తెరతో పొడిచి ఆపై దారుణానికి పాల్పడ్డారు. మొత్తానికి కూకట్పల్లి పోలీసులైతే ఈ కేసుని ఛేదించి విజయవంతంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు.